స్థిరాస్తి కొనుగోలుదారుల రక్షణ కోసం తీసుకొచ్చిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీని మరింత పటిష్టపరచాల్సిన అవసరం ఉందంటున్నారు రియల్ రంగ నిపుణులు. గృహ కొనుగోలుదారుల హక్కులను కాపాడేందుకు మహారాష్ట్ర తరహాలో రెరా చట్టంలో స్టాండర్డ్ అలాట్మెంట్ డాక్యుమెంట్ ను చేర్చాలని అంటున్నారు. అప్పుడే ఇంటి కొనుగోలుదారులకు మరింత భరోసా వస్తుందని, ఆ దిశగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. గృహ కొనుగోలుదారులకు భద్రత, వారి పెట్టుబడులకు రక్షణ కల్పించే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అధికారులు మరింత విస్తృతం కావాల్సిన అవసరం ఉందని రియల్ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంటిని కొనుగోలు చేసే వారి హక్కులను కాపాడటం కోసం, వారి పెట్టుబడుల కోసం అన్ని రాష్ట్రాల్లో రెరా చట్టం తీసుకువచ్చారు. బిల్డర్లు ఎవరైనా తమ ప్రాజెక్టులను ఖచ్చితంగా రెరాలో నమోదు చేసుకున్నాకే అమ్మకాలు చేపట్టాలి. అయితే నిర్మాణ అనుమతులు రాకముందే కొందరు అసలు రెరాలో నమోదు చేయకుండానే మరికొందరు బిల్డర్లు యథేచ్ఛగా ఇళ్ల అమ్మకాలు కానించేస్తున్నారు. కొందరు డెవలపర్లైతే స్థల యజమానులతో ఒప్పందం చేసుకుని ఆకాశ హార్మ్యం నిర్మిస్తామని కస్టమర్ల నుంచి అడ్వాన్సులు తీసుకుంటున్నారు. వాస్తవానికైతే తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చట్టం ప్రకారం బిల్డర్లు ప్రతి ప్రాజెక్టును రెరాలో నమోదు చేయాలి. అయితే కొందరు బిల్డర్లు రెరాలో నమోదు చేశాక ఆయా నిబంధనలను పట్టించుకోవడం లేదన్న వాదన వినిపిస్తోంది. అంతేకాదు, బిల్డర్లకు వినియోగదారులకు మధ్య వివాదాలను సైతం రెరా అంతగా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం మహారాష్ట్ర రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ప్రత్యేకంగా ప్రామాణిక కేటాయింపు పత్రం నిబంధనలను తీసుకువచ్చింది. నిర్మాణదారులతో స్థిరాస్తి కొనుగోలుదారులకు ఏర్పడిన వివాదాలు పరిష్కరించడంలో ఈ నిబంధన బాగా ఉపయోగపడుతోంది. నిర్మాణ రంగ సంస్థల గృహ అమ్మకాల్లో పారదర్శకత పెంచేందుకు, బిల్డర్లు కొనుగోలుదారుల మధ్య వివాదాలను తగ్గించేందుకు ప్రామాణిక కేటాయింపు పత్రాలను ప్రవేశపెట్టింది మహారాష్ట్ర రెరా. ఈ కొత్త నిబంధనల ప్రకారం కొనుగోలుదారులు ఎవరైనా బిల్డర్ వద్ద ఫ్లాట్, ఇండిపెండెంట్ హౌస్, విల్లా కొనుగోలు చేస్తే ఎప్పటిలోగా అందజేస్తారు, పార్కింగ్ కేటాయింపు ఎక్కడా, ఒకవేళ బుకింగ్ రద్దు చేసుకుంటే ఎంత శాతం రుసుం చెల్లించాలి వంటి కీలక వివరాలన్నీ ప్రామాణిక కేటాయింపు పత్రంలో బిల్డర్ పేర్కొనాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇటువంటి ముఖ్యమైన అంశాల్లో ప్రామాణికంగా లేకపోవడంతో బిల్డర్లు ఎవరికి వారు తమకు అనుకూలంగా ఒప్పందాలు చేసుకుంటున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకుని మహారాష్ట్ర రెరా ప్రామాణిక కేటాయింపు పత్రాన్ని ప్రవేశపెట్టింది. బిల్డర్ ఎవరైనా ప్రాజెక్టును రెరాలో రిజిస్టర్ చేసే సమయంలోనే ఈ లేఖను పొందుపరచాలి. వివరాలు అందజేయకపోతే దరఖాస్తును తిరస్కరించడంతో పాటు ప్రాజెక్ట్ వ్యయంలో 5% జరిమానా విధించే అవకాశం ఉంది. మన తెలుగు రాష్ట్రాల్లో సైతం రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీలు మహారాష్ట్ర తరహాలో ప్రామాణిక కేటాయింపు పత్రం నిబంధనను పెట్టాలని రియల్ రంగ నిపుణులు కోరుతున్నారు. అప్పుడే ఇళ్ల కొనుగోలుదారుల హక్కులకు పూర్తి రక్షణ కల్పించవచ్చని అభిప్రాయపడుతున్నారు.